హరి ఓం నమస్తే మీ లక్ష్మి. బేసికల్లీ ఐఎమ్ ఏ డాన్సర్. దాంతోపాటు నాకు పాడడం కూడా తెలుసు. లైట్ మ్యూజిక్ దీంట్లోనే గ్రేడ్ ఆర్టిస్ట్ని. అయితే మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ అనేటప్పటికీ వాయిస్లో తేడా వస్తుందని దాని గురించిన వీణ కూడా నేర్చుకుని శ్రీ ఐవిఎల్ శాస్త్రి గారు, ఎందుకంటే వెంకట లక్ష్మణ శాస్త్రి గారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన్ని నేను అప్రోచ్ అయినప్పుడు ఇలాగ సంగీతంలోని ఓ చిన్న చిన్న బిట్స్, బీజిఎం అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదన్నా అలాంటివి ఏమన్నా నేను చేసుకోగలగాలి, దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకు కావాలని చెప్పి ఆయన దగ్గర చేరాను. ఆయన ఏంటంటే ఒక డిప్లొమా కోర్సు లాగా నేర్పిస్తూ ఉండేవారు. అందులో ఏంటంటే సిలబస్, నాన్ సిలబస్. ఈ నాన్ సిలబస్ కోర్సులో ఏంటంటే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలు కానీ ఇలాంటివన్నీ మాకు నేర్పించారు. అయితే అందులోని మనకి దండకాలు ఉన్నాయి. ఆంజనేయ దండకం, భాస్కర దండకం, ఈశ్వర దండకం, ఇలాగా శ్యామల దండకం ఇలాగ ఉన్నాయి. అందులో ఏంటంటే మనకి రామదండకం, త్యాగరాజు గారు చేసినటువంటి రామదండకం, అది ఆయన చెప్పిన మాకు నేర్పించారు. అది ఈ రోజుకి నేను పాడుకుంటాను, గొంతు బాగున్నా లేకపోయినా అది పాడుకుంటూ ఉంటాను. అది నేను మీకు వినిపిస్తున్నాను. శ్రీ భక్త వృత్తాపగాఢాంధకారాయుతార్క ప్రభాకార దివ్యంబు నేత్రోత్సవం బౌను నీ రూపు చూపింప రామ ప్రభో నీవనే కాండ కోట్లన్ విధీంద్రాది దేవాసుర స్థూల సూక్ష్మంబునన్ నీవు పుట్టించి కాపాడి నష్టంబు సేయన్ సదా మూడు రూపంబులందాల్చి లోకేశుడై విష్ణువై రుద్రుడై చాల లీల వినోదంబులన్ సేయ మర్చున్ సదా షణ్మతంబైన రూపంబులో బొట్టు కామాది షడ్వర్గ కృత్యంబులన్ సల్పి గర్వాచలారూఢులై మూఢులై చాల దారార్ఘగాకార గోబంధులోకంబులన్ చూచుచు పొంగుచున్ కుక్షి పూర్ణంబు సేయగలేకెప్పుడున్ దుఃఖవారాశిలో మగ్నులవ్వారు శ్రీరామునించేరు నారాజ మార్గంబునన్ స్వప్నమందైన సాధించలేరయ్యా నే నమ్మినానయ్య రావయ్య నా యొక్క భాగ్యంబు నీ వంచుయున్నాను. శ్రీ త్యాగరాజార్చిత అఖండలాచిష్ట దిక్పాల సంసేవ్య మాం పాహి మాం పాహి మాం పాహి. ఇందులో ఉన్నటువంటి సంగీత సారంగా ఉన్నటువంటి ఆ రాగం కానివ్వండి, ఆ సాహిత్యం కానివ్వండి, ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే ఆ రసాస్వాదన ఏంటంటే అది అనుభవించిన వాళ్ళకి, దాన్ని ఆ రసాస్వాదన చేసిన వాళ్ళకి అది అర్థమవుతుంటుంది. ఈవెన్ పామర్లు కూడా దీన్ని ఎంజాయ్ చేయగలరండి. చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు మా గురువు గారిని నేను తలుచుకొని ఈ ఆంజనేయ అది రామదండకాన్ని నేను పాడినందుకు హోప్ మీరందరూ కూడా దీన్ని లైక్ చేశారని అనుకుంటాను. నేను మళ్ళీ మా గురువు గారిని ఇంకొకసారి తలుచుకుంటూ ఆచార్య దేవో భవ. నమస్తే. హరి ఓం.